దేవునికి సరే ఇది నా సాక్ష్యంతో పాటు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకున్నా. సరే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే జరిగినటువంటి కార్యక్రమాలంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా అక్కడ వాళ్ళందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. వారు ఎంతో దూరం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ కూడికకు వచ్చి మనం ఆడుకొని ఆదరణ వాక్యంతో వాళ్ళు హెచ్చరించి మనం ధైర్యపరిచారు. దాన్ని బట్టి అందరికీ వందనాలు. ఇక రక్త సమితులు బంధువులు ఇక్కడ ఉన్నారు. మీ అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడ మా కుటుంబం లేకపోయినప్పటికీ కూడా మేము చేయవలసిన పనులన్నీ కూడా మీరే చేశారు. మేము చేయవలసిన బ్రదర్స్లో ఏం చేయాలో అది మేము చేయలేకపోతే దూరం ఉన్నప్పటికీ మీరు అన్నీ చేశారు కాబట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా అమృతి కుటుంబానికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి కొన్ని విషయాలు నాకు పాత అన్ని జ్ఞాపకం వస్తున్నాయి ఇక్కడ. మరి పిల్లలు అందరూ కూడా అమృత పిల్లలు కానివ్వండి, ఏసన్న పిల్లలు కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి, మా చెల్లెళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ అందరం ఉన్నాం. ఆల్మోస్ట్ 90% ఉన్నాం. మేమెన్నడూ కూడా ఒకరికొకరు కొట్లాడుకున్నటువంటి సందర్భాలు లేవు. మేమందరం కూడా ఎంతో ప్రేమతో ఉన్నాము. అందరం కలిసిమెలిసి జీవించాము. మరి రత్నమ్మ హాస్పిటల్లో ఉంది. ఒక 2-3 నెలల నుండి ఎంతో బాధ అయింది. మరి నేను అక్కడనే బోడబండలో ఉన్నాను. కానీ ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నాకు మా అన్నని నా దగ్గరికి రావద్దనండి. ఆయన అంత బాధలో ఉండి కూడా అన్నను నా దగ్గరికి రావద్దనండి ఇప్పుడు అని చెప్పి అనే చెప్పడం. దాన్ని బట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు రావద్దండి? మా అన్న బాధపడతాడు, నన్ను చూసి మా ఆయన చాలా బాధపడతాడు కాబట్టి అన్నని ఇప్పుడు నా దగ్గరికి రానియద్దని చెప్పి సరే నేను కూడా వీలైన ఎత్తుకొని చాలా రోజులు మొన్న ఫంక్షన్ రోజు మాత్రమే చెల్లి దగ్గరికి పోయాను. తర్వాత లాస్ట్ కామెంట్ రేపు ఎల్లుడు చనిపోద్దంటే ఒక 2 రోజుల ముందు అట్టుగా చెప్పరా ఏమంటే ఒకటే చెప్పిన, అమ్మ నీకు ఏం కావాలిస్తా చేస్తారో ఎంత ఖర్చు అయినా పెడతా బిడ్డ, నువ్వేం భయపడకు. అది కొన్ని ఆదరణ వాక్యాలు చెప్పిపోయాను. ఆ 2వ రోజు అని చనిపోయింది. సరే వాటి ఎవరికి మేబీ దేవుని సన్నిలో ఉన్నట్టు మనం సంతోషిస్తాము. మరి గ్రామానికి ఉన్న చిన్న సాక్ష్యం నాకు ఏంటంటే, నేను ఆ రోజుల్లో 8వ తరగతి లేక 10వ తరగతి ఆ ప్రాంతంలో ఉన్నాను. మరి ఇక్కడ ఇది మా మేనమామల ఊరు కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో ఒక 10 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ అంతే. అక్కడ చిన్న పాత ఏరియాలో చూస్తే 10 కుటుంబాలు ఉండేవి. మా మామూలు